హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా బెడ్రూమ్ ని మేకౌట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందున్న థీమ్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ థీమ్ లో ఉండేది. నాకు అది కొంచెం బోర్ కొట్టింది అనమాట. అండ్ అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, కొంచెం మేకౌట్ చేద్దామని నాకు అనిపించింది. ఈ రోజు మేకౌట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా మేకౌట్ చేస్తున్నానో చూడండి. ఈ మేకౌట్స్ చేయడం అనేది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. సో నేను ఒక రోజు క్యాజువల్ గా చెప్పాను అనమాట, నేను ఇట్లా బెడ్రూమ్ మేకౌట్ చేయాలి అనుకుంటున్నాను మా పిల్లలతో. సో వాళ్ళు నాకు ఐడియాస్ ఇస్తున్నారు. ఆ ఐడియాస్ ఎలా ఇస్తున్నారో చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అలానే ఇక్కడ చిన్నగా వేసేసేయి, ఇవి తీసేసేయి. ఈ ల్యాంప్ ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టినాక అక్కడ ల్యాంప్ ఎక్కడ అది ఫోటో, ఇది అక్కడ ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. ఇది అక్కడ పెట్టేసి ఇక్కడ నా ఫోటోస్, ఇక్కడ వీళ్ళ ఫోటోస్, ఇక్కడ 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 లైట్స్. ఏం లైట్స్? ఏవో చిన్న చిన్న హార్ట్ షేప్స్ లాగా స్టార్స్, ఒక సర్కిల్. ఇలా ఇక్కడ మొత్తం ఒక డోర్ పెట్టి. డోర్ ఎట్లా పెట్టాలి? వాళ్ళతో చేపిస్తా. ఏదైనా ఐడియా ఇవ్వండి. అయితే డోర్ ఏమో అవసరంలే, జస్ట్ ఇక్కడ స్టోరీస్ ఒక హార్ట్ షేప్ అయినా స్టార్ అయినా పిల్లోస్ ఇక్కడ. సో అలా వాళ్ళకున్న ఇమాజినేషన్స్ చెప్పారు. బట్ నేను అంత చేయాలనుకోవట్లేదండి. అన్ని డెకరేట్ చేసుకోవడమే కాదండి, దాన్ని మెయింటైన్ చేసే ఓపిక కూడా ఉండాలి. అందుకే సింపుల్గానే ప్లాన్ చేశాను. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇల్లు మీద కంటే ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్. ఇంకా మేకవర్కి ముందు రూమ్ ఇలా ఉంది. రూమ్ని టాప్ టు బాటమ్ అంతా క్లియర్ చేసి డస్టింగ్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే వైట్ నెట్టెడ్ కర్టన్స్ వేశాను. ఇక్కడ నేను కమాండ్ హుక్స్ అండ్ పీవీసీ పైప్ యూజ్ చేశాను. ఈచ్ కమాండ్ హుక్ 3 kg సపోర్ట్ చేసేవి తీసుకున్నాను. ఎందుకంటే ఎలాంటి మేకౌట్స్ ప్లాన్ చేసినా కూడా సపోర్ట్ చేసేలా ఉండడానికి. మా పిల్లలకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తుంటే కూడా బాగుంటారు. ఊరికే వదిలేస్తే బోర్గా ఫీల్ అవుతుంటారు, లేదా ఇంకా మొత్తం టీవీనే చూస్తుంటారు. అందుకే మ్యాక్సిమం ఓపికతో ఏదో ఒకటి, నాకు పనిలో లేట్ అయినా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను. 10 minutesలో అయ్యేది ఇంకో 10 minutes ఎక్కువ పడుతుంది. బట్ ఇట్స్ ఓకే, దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూస్తున్న ఈ టాజిల్స్ది కూడా కొంచెం చూపిస్తే మొత్తం వాళ్ళే చేశారు. జస్ట్ నేను కరెక్షన్స్ చేశాను అంతే. వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశాను. చూడాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకా విండో కర్టన్స్ సెట్ చేశాను. బెడ్ బ్యాక్ సైడ్ ఆ వైట్ కర్టన్స్ అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకే మళ్ళీ తీసి విండోకి అని ప్లాన్ చేసినవి ఇక్కడ వేశాను. నెక్స్ట్ దానికే వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ల్యాంటర్న్స్ హ్యాంగ్ చేశాను. సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. ఇంకా బాగా కూడా చేయొచ్చు, కానీ చెప్పాను కదండి, మెయింటైన్ చేయడానికి కష్టం. అందుకే సింపుల్గా చేశాను.
ఈ ఆఫీస్ సెటప్ కూడా చాలా చేయాలి అనుకున్నాను, కానీ చూడాలి, ఫ్యూచర్లో కొంచెం చేస్తే చేస్తాను. ఆఫీస్ చైర్ ఒకటి పెండింగ్ ఉంది, అది వచ్చాక చేయాలి. చేసినప్పుడు షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇలా వదిలేస్తున్నాను. మా పిల్లలకైతే నచ్చింది, కానీ నాట్ సాటిస్ఫైడ్. మేము చెప్పినట్టు చేయలేదు అన్నారు. బట్ ఓకే, దే ఆర్ ఎంజాయింగ్ ద న్యూ థీమ్. అసలు ఆఫ్టర్నూన్ 3 తర్వాత రూమ్ చాలా బాగా అనిపిస్తుంది. విండోల నుండి సన్ రైజ్ పడుతూ రూమ్ అంతా గోల్డెన్ రూమ్ లాగా అనిపిస్తుంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలీదు, కానీ రియల్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదండి నా బెడ్రూమ్ మేకోవర్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.